అసలు రెడీ అయ్యా? ఏం లేదురా, మేము కొత్తగా ఇండక్షన్ స్టవ్ కొన్నాం కదా మొన్న. దాని గురించి మన యూనివర్సిటీ చెప్పడానికని వీడియో చేస్తున్నాం. మీకు కూడా ఏవో డౌట్స్ ఉన్నాయా బాబు దీని గురించి? ఎక్కడ ఉన్నాయండి? ఆన్లైన్ లేకపోతే బయట ఉన్నావా? బయటే తీసుకున్నాను, మాలో తీసుకున్నాను. ఎంత పడింది ప్రైస్? 3100 పడింది. ఓకే, ఎన్ని వాట్స్? 2100 వాట్స్. ఇది ఎలా యూజ్ చేయాలి? ఇది వచ్చేసరికి పవర్తో పనిచేస్తుందా, అంటే కరెంట్తో పనిచేస్తుంది. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ ఇజ్రాయిల్ సిచ్యువేషన్ అందరికీ తెలుసు కదండి. దానివల్ల ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం వచ్చేసింది మనందరికీ కూడా. సిలిండర్స్ దొరకట్లేదు, అవైలబిలిటీ ఉండట్లేదు. అందుకోసం నేను ముఖ్యంగా ఈ స్టవ్ తీసుకున్నాను. దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు వివరంగా చెప్తానండి. దీని మీద ఏంటంటే మనం కేవలం ఐరన్ అండ్ స్టీల్ మాత్రమే వాడాలి, అల్యూమినియం అస్సలు వాడకూడదు. ఓకేనా? ఒకవేళ మీకు తెలియదు ఏదైనా పెట్టినా కూడా ఒక ఇండికేషన్ అనేది వస్తుంది అన్నమాట. దాన్ని చూసుకొని మీరు ఆ పాత్రను తీసేసేస్తే సరిపోతుంది. దీని గురించి భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. చూపిస్తావా? ఓకే, ఇది ఏం చూపిస్తాను మీకు. స్టీల్, ఐరన్, అలాగే మనం వాడుకునే ఏమేమి వాడచ్చో కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్గా ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇలా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అన్నమాట. ఇది ఆన్ చేసుకోవాలి. స్టార్ట్ అవ్వడమే మనకి 1300 వాట్స్తో స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేయాలంటే కొంచెం డౌన్ చేసుకోవాలి. కోడి ఈజీ కూడా చూపిస్తుంది. దీని మీద ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు కాబట్టి అలా చూపిస్తుంది అనమాట. దీని మీద ఇప్పుడు మనం ఏదైనా పెట్టామంటే ఆటోమేటిక్గా ఆ ఎర్రర్ అనేది పోతుంది అనమాట. ప్లస్ ఇప్పుడు దీని మీద ఇది వాడుకున్నప్పుడు దీనికి ఇండికేషన్ అనేది కూడా వస్తుంది అనమాట. ఓకే, మనం స్టార్టింగే అంత పెట్టుకోకూడదు, కొంచెం డౌన్లో పెట్టుకొని మనం వంట అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా పెట్టుకోవచ్చు, చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా వండుకోవచ్చు, హ్యాపీగా వండుకోవచ్చు. పెట్టుకోవచ్చు. అన్నీ వాడకూడదమ్మా, ఓన్లీ స్టీల్ అండ్ ఐరన్. ఇది వచ్చేసరికి మనకి నాన్ స్టిక్ అనమాట. ఈ నాన్ స్టిక్ మాత్రమే వాడుకోవాలన్నమాట దీని మీద. అలాగే ఇలా ఎనామిల్ కోటింగ్ కూడా వాడుకోవచ్చు. ప్లస్ ఏంటంటే మనం వాడే పాత్ర ఇలా ప్లెయిన్గా ఉండాలి. బ్యాక్ సైడ్ గుంటలాగా ఉన్నవి అలాంటివి వాడకూడదు. అలాంటివి వాడితే సరిగ్గా పనిచేయదు. ఓకేనా? ఇలా నాన్ స్టిక్కి వాడుకోవచ్చు. ప్లస్ ఇలా స్టీల్ బౌల్స్ వాడుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇలాంటి కుక్కర్స్, స్టీల్ కుక్కర్స్ అన్నమాట. ఇప్పుడు స్టీల్ కుక్కర్స్ ఇవి మనకు బయట దొరుకుతాయండి. చక్కగా ఇది పెట్టుకొని దీనిలో కుక్ చేసుకోవచ్చు. మీకు ఇందాక స్టీల్, ఐరన్ మాత్రమే వాడాలని చెప్పాను కదా. అలా కాకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మన రైస్ కుక్కర్లో గిన్నె ఉంది, దీన్ని పెట్టాను, ఎర్రర్ వస్తుంది. సో ఇలాంటివి మనం వాడకూడదు. అదే ఇండికేట్ చేస్తుంది ఇది వాడకూడదు అని. ఓకేనా? నెక్స్ట్ నేను చెప్పినట్టు ఈ స్టీల్ బౌల్ పెట్టుకుందాం. చూడు ఎలా వర్క్ చేస్తుంది. ఇలా వర్క్ అవుతుంది అనమాట. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. పవర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైకి లోకి రెండింటికి. ఇండక్షన్ వాడుతుంటే కరెంట్ మరి బిల్లు వస్తుందా ఎక్కువ? మరి కరెంట్ కరెంట్ బిల్ అనేది దాని గురించి అసలు భయపడనే అవసరం లేదు. గ్యాస్ కన్నా కూడా ఇది చాలా చీప్గానే పనిచేస్తుంది. గ్యాస్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 900-950 పడుతుంది. ఇది మనం నెలంతా వాడుకుంటే ఒక 700-600లోనే మనకి ఈ నెలంతటి వచ్చేస్తుంది. దానివల్ల అయితే ప్రాబ్లం ఏం లేదు. ప్లస్ ఇది చాలా హ్యాపీగా వాడుకోవచ్చు. ఎందుకంటే దీనికి చైన్ లాక్ సిస్టమ్ కూడా ఉంది. పిల్లలు వచ్చి అంటుకుంటారేమో, వాళ్ళకి ఏమైనా షాక్ అలాంటివి తగ్గుతాయేమో, అలాంటివి కూడా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిని అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఫ్లాట్గా ఉన్నదే వాడుకోవాలి. ఇలా చొట్టలుగా అలా ఉన్నవి వాడితే ఏంటంటే షాక్ కొట్టడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇలా పెట్టిన గిన్నెని ఇలానే తీసుకోవాలండి. అలా కాకుండా గ్యాస్ స్టవ్లో ఇలాగా ఇలా లాగేయడం, పక్కకు తోసేయడం అలాంటివి చేయకూడదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇది చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది అనమాట. మీరు గ్యాస్ పొయ్యి లాగా దీని మీద పాత్ర పెట్టేసేసి నూనె వేసి పోపులు తీసుకొచ్చి అట్లాంటివి మాత్రం చేయకూడదు. అంతా రెడీగా పెట్టుకోవాలి, లేకపోతే కనుక కింద అంతా కూడా మాడిపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను ఇలాంటి మెత్తడి క్లాత్తోనే వంటంతా అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలాంటి మెత్తడి క్లాత్తోనే క్లీన్ అనేది చేసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీని కింద మనం ఎటువంటి క్లాతులు కానీ పేపర్స్ కానీ
ఏమీ పెట్టకూడదు. ఎందుకంటే దీని కింద ఒక ఫ్యాన్ అనేది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే బయట ఈ పైన ఉన్న హీట్ అంతటినీ కూడా అబ్జర్వ్ చేసుకొని మనకి హీట్ అవ్వడానికి కానీ చల్లబట్టడానికి కానీ ఆ ఫ్యాన్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని మాత్రం మరీ గుర్తుపెట్టుకోండి. ఒక పాత్రని పెట్టే, మీరు ఉపయోగించే పాత్రని పెట్టి ఆన్ చేసుకోండి. ఇది ఆన్ అవ్వడమే ఇంత హీట్తో ఆన్ అవుతుంది. స్లోగా మనం కొంచెం డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని అప్పుడు మనం వంట అనేది స్టార్ట్ చేసుకోవాలి. ప్లస్ ఏంటంటే దీనిలో చాలా కూడా మనకి సెట్టింగ్స్ ఉన్నాయండి. మనం చపాతీ వేసుకోవాలంటే ఆటోమేటిక్గా చపాతీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కుక్కర్ ఆన్ అయింది. మనం ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ని పెట్టాం కాబట్టి ప్రెజర్ కుక్కర్ ఆన్ అయిపోయింది. ఓకేనా? అలాగే మనం చపాతీ అలాంటివి చేసుకోవాలంటే డిఫాల్ట్గా దీనికి ఉన్న సెట్టింగ్స్ని మనం సెట్ చేసుకుంటూ అన్నీ చేసుకోవచ్చండి. ఇది కూడా ఉంది. మనం పాలు కాచుకునేటప్పుడు మనం ఏంటంటే పాలు పొయ్యి మీద పెట్టేసి పక్కకి అలా ఇలా వెళ్తాం కదా, అలాంటప్పుడు టైమర్ అనేది సెట్ చేసుకుని ఇంత టైం సెట్ ఒక 2 minutes 3 minutes లోపే పాలు కాగుతాయి కాబట్టి ఆ టైం అనేది సెట్ చేసుకోగానే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. దాని గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం ఉంది.